జిల్లా వెంకటగిరిలో కూటమి నేతలు మహిళలు కలిసి సాక్షి ఛానల్లో అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా నిరసన తెలిపారు. వేశ్యల రాజధాని అన్నట్టు వ్యాఖ్యానించిన డిబేట్ పై సీరియస్ గా స్పందించిన వారు వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మాజీ నియోజకవర్గ అధ్యక్షురాలు కౌసల్య మాట్లాడుతూ మహిళలను అవమానించేలా ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యం తగినదైన శిక్షకు గురి కావాలన్నారు. జనసేన జిల్లా నాయకురాలు రాధమ్మ మాట్లాడుతూ అమరావతిని కించపరుస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదే పదే కుట్రలు చేస్తుందని విమర్శించారు. సాక్షి యాజమాన్యం అమరావతిలో ఉండే మహిళలను కించపరిచిన కేఎస్ఆర్, అమరావతిలో ఉండే మహిళలను కించపరిచిన వెంటనే కృష్ణరాజుని, అమరావతి మహిళల్ని కించపరిచిన కృష్ణరాజుని, అమరావతి జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని కించపరుస్తున్నాడు. ఎందువల్ల కించపరుస్తున్నాడు? ఇప్పుడు మీరు ఉండారు, మేము ఉన్నాము, మీ పార్టీ అయిపోయింది, మా పార్టీ అయిపోయింది, మమ్మల్ని ఎంత కించపరుస్తున్నారు. చేసినవన్నీ తెలీదా? మీరు ఎన్ని దోహాలు చేశారు అన్నీ అందరికి తెలుసు, ప్రజలకి అందరికీ తెలుసు. మీరు ముందు అమ్మేటప్పుడు ఎంతమంది తాళి దించారు, ఎంతమంది మలతాలు దించారు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు కంకణం కట్టుకొని మీకు ఒక ఆడబిడ్డలు ఉన్నారు, ఒక తల్లి ఉంది, ఒక చెల్లెలు ఉంది, వాళ్ళని బయట నెట్టేశారు. కూడు నీళ్ళు లేకుండా గాడి చేస్తారు. ఇంకేమో మీరు అమరావతి మీద పడ్డారు, ఎందుకు కన్ను అమరావతి మీద పడి వాళ్ళని దేశిస్తున్నారు, ముండలు అంటున్నారు, వ్యభిసారులు అంటున్నారు. మీరు ఆలోచించి మీరు మంచి చేసుకొని మా పార్టీ జోలికి రావద్దండి సార్. మహిళలకు అలాగే ఇక్కడున్న మా కూటమి నాయకులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలందరూ అన్నీ మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో డెబ్యూటల్లో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బట్టబయలు చేసుకోకుండా ఈరోజు అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి 29 గ్రామాలు 33,000 ఎకరాల పొలాల్ని ఆయన చేతికిచ్చి రాజధాని నిర్మాణానికి ఇస్తే, ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితే ఏమి, ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్టులు అయితేమి, ఇటువంటి వేశ్యలు అమరావతిలో ఉన్న వాళ్ళు అనటం చాలా ద్రోహం. కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం. మీరు సంచరించడం లేదా? అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది. ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల, ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది. మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు. ఎవరు? మీ మంత్రులు, మహిళా మంత్రులు రోజా అయితేమి, రజనమ్మ అయితేమి, ఇంకొకరైతే మీ భార్య భారతి కూడా. మీ అటువంటి వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు. మీరు మీ భార్యలు, మీ కార్యకర్తలు వేసులు కాదా? అక్కడున్న అమరావతి రైతులు వేసిలా ఎలా అంటారు? మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేదన్నా తింటున్నారా? మీరు ఒక తండ్రికి పుట్టారా, లేదంటే ఎటువంటి క్రూర మృగాలకి పుట్టారా అని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మరలా మా మహిళా లోకాలని, అమరావతిలో ఉన్నటువంటి మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తామని, నాలికని కన్నాలుగా ఖండిస్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వం తరపున వీర మహిళమైతే అందరం తెలియజేస్తున్నాము. జగన్ ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు, మీ మీడియా, సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం. మహిళను అవమానపరిచామంటే మమ్మల్ని కూడా అవమానపరిచినట్టు అని ముందుకొచ్చిన మా మహిళా మనులకు ప్రతి ఒక్కరికి చేతి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ముందు మహిళల్లో చైతన్యం రావాలా. ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత. అమరావతి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది. అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది. అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలించిన రాజ్యం అది. ఇన్ని విశేషాలు, ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి 3 రాజధానులను 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశాడు.
ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరితమైన నిందలు వేయాలా, వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన కక్ష కట్టుకొని మొన్న జరిగిన డిబేట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణరాజు గారు వాళ్ళిద్దరు డిబేట్ కార్యక్రమంలో అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు అవి. వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా. ఈరోజు బేషత్తుగా జగన్ భార్య సతీమణైన భారతిరెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా. దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక మాజీ సీఎం గారి భార్యని ఒక చిన్న మాట అనే దానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు అంటే మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి, ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనేమి, ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి, ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాలా. జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వం వాళ్ళు కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డిబేట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయించి ఆయన సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. అంటే శుక్రవారం రోజు ఉదయం 7:30 గంటలకు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది. దాంట్లో కేఎస్ఆర్ మోడరేటర్గా వ్యవహరిస్తూ కృష్ణరాజు అనేటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్టు ముసుగులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేశ్యలు నివాస ప్రదేశము, ఇది వేశ్యల రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళలను కించపరిచాడు. అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని, ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రులు అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి లైవ్ షోలని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ భారతిరెడ్డి మీద కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో అమరావతిని నిర్మించకపోగా 3 రాజధానులు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. జై బీజేపీ, జై తెలుగుదేశం, జై జనసేన.